చేసుకున్న దరఖాస్తు రెండు వివాదం ఉన్నందువల్ల ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా మీరు ఇద్దరు వివాదం ఉన్నందువల్ల కోర్టుకు సంప్రదించాలని ఒక లెటర్ కూడా ఇచ్చాం. ఇది ఎప్పుడు ఇచ్చారు? జూన్లో ఇచ్చాం. నోటీస్ పీరియడే 15 రోజులు ఉంటుంది. ఆర్ఐ గారు జీపీఓ గారు గ్రౌండ్ రిపోర్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఆఫీస్ సబ్మిట్ చేస్తారు. ఏది వాళ్ళు దరఖాస్తు చేసుకున్న మేరకు చేసుకున్న తర్వాత అప్పుడు నోటీసు పెడతాం. ఆ నోటీస్ 15 రోజుల్లో ఏదైనా అభ్యంతరాలు వస్తే మాత్రం వెంటనే పిలిచి ఇది ఇవ్వబడదు చేయబడదని వాస్తవాన్ని తెలుసుకొని ఇస్తేనే ఇవ్వచ్చు, లేకుండా ఆపచ్చు, లేకుండా కోర్టు పోవాలని చెప్పొచ్చు. అదే పద్ధతిగా జూన్లో వీళ్ళకు అంటే జనవరిలో వేసుకున్న అప్లికేషన్కి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మీకు ఆమె ఎవరైతే ఏప్రిల్లో జనవరిలో మార్చి పెట్టుకున్నా ఇలా ఉంది. జనవరి 23 పెట్టుకుంది. 23 పెట్టుకుంటే ఏప్రిల్లో వాళ్ళ అత్తగారు ఆమె ఏప్రిల్లో పెట్టుకుంటే అంటే ఈ 3 నెలలు గడిచిన కాలంలో మీరు ఎందుకు ఇంత అంటే లేట్ చేసింది అనేది మేము అడిగేసి ఆమె పెట్టాము. జనవరి పెట్టిన వెంటనే జనవరిలో మేరీ పెట్టింది. జనవరి 3వ తారీఖు పెట్టింది. ఫోటో కూడా తీసుకుని మీరు మళ్ళీ ఏప్రిల్ పెట్టింది. మళ్ళీ కలెక్టర్ గారికి కూడా ఇచ్చింది. దీనిపైన ముఖ్యంగా ఆరోపణ ఏం చేస్తా ఉన్నారంటే ఈ మేరీకి సంబంధించిన బంధువు ఎవరైతే ఈ జీడీగా ముగిలి విజయశేఖర్ ఉన్నారో ఆయనే ఆపడం వల్ల అంత జరుగుతూ ఉన్నది. ఆయనే తదంగం వల్ల కుట్ర వల్లనే నాకు ఇంతవరకు సర్టిఫికేట్ రావట్లేదు. కార్మిక నియామకం కూడా నాకు ఇప్పటివరకు 9 నెలలు అయితే ఎక్కాల్సింది, కానీ ఇంతవరకు ఎక్కకుండా సర్టిఫికేట్ వస్తేనే ఆమె ఎక్కడ అనుకుంటుంది. కాబట్టి అది ఇవ్వకపోవడం వెనుక కూడా మొత్తం మీరే కుట్రమంతున్నారు అనేది ఒక ముఖ్యమైన ఆరోపణ. కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇచ్చే విషయంలో నాకు సంబంధం ఉండదు. కానీ ఆ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ కావాలి. ఆ ఫ్యామిలీ మెంబర్లు తన అత్త పేరు కావాలని అత్త పెట్టుకున్న దరఖాస్తుకి ఆమె వద్దని ఆమె పెట్టుకున్న దరఖాస్తులు పెట్టుకున్నందువల్ల ఆమె ఒకసారి పెట్టుకుంది. మన అత్త జనవరిలోను, మళ్ళీ మార్చిలోను, మళ్ళీ ఏప్రిల్లో పెట్టుకున్న దరఖాస్తులు ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ గారు పెట్టుకున్నది, ఇక్కడ పెట్టుకున్నది, ఆర్డీఓ గారు పెట్టుకున్న దరఖాస్తు. అందువల్ల ఇరువురు పెట్టుకుంటారు, మళ్ళీ వినిపిస్తే వస్తారు పోతురు. అందువల్ల డిలే అయింది తప్ప సర్టిఫికేట్ నా అట్లాంటి ఏం లేదు. నేను అనలేదు, చేయలేదు, తప్పు, పూర్తిగా తప్పు. నేను ఇదే నాకు అట్లా ఎవరు ఫోన్ చేయలేదు. నేను ఒక డీటీని ఈ సర్టిఫికేట్ ఇవ్వాలంటే డీటీకి పవర్ లేదు, అది ఎంఆర్ఓకి ఉంటుంది. ఎంఆర్ఓ గారు ఇవ్వాలన్నా కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాస్తవాసాలు తెలుసుకొని ఇవ్వాలి. నేను ఆపితే ఎంఆర్ఓ సార్ ఆపేది ఉండదు. అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన ఆరోపణలు నేను లొంగ తీసుకున్నట్టుగా, నేను ఏదో దుష్ప్రయోగం ఆడినట్టుగా ఇట్లా ఫైల్ కూడా విశ్లేషించడానికి చెప్పారు. ఇదే సీట్లో ఉన్నా, ఇక్కడనే కెమెరా ఉంది. ఒకవేళ నేను ఫైల్ విశ్లేస్తే అప్పుడు ఎవరు చూడకుండా విశ్లేషణ అంటే ఏదో ఒక ఇంతమంది పబ్లిక్ నిత్యం ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఆఫీస్లో. అప్పుడైనా రివర్స్ అవ్వచ్చు కదా, తెల్లారి చెప్పొచ్చు కదా. ఈరోజు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నిన్న 23 రోజు ఆల్రెడీ ప్రజాభవన్లో నిన్న కలెక్టర్ గారు కూడా ఇది ఇచ్చారు. 23 రోజు అనుకుంటా, 21st రోజు నిన్న సాయంత్రం మిమ్మల్ని ఆర్డీఓ గారు పిలిచిరా? నన్ను ఏం పిలవలే. మీ సమక్షం ఏం జరగలేదా? నన్ను పిలవలే, నేను పోలేదు. జనవరి ఇంకొకటి చెప్పాను మీకు. మొన్న 18వ తారీఖు నాడు మంత్రి గారికి ఇచ్చింది దరఖాస్తు. ఈ దరఖాస్తు మేర ఆర్టీఓ గారి దగ్గర విచారణ జరుగుతుంది. ఏది అత్తని కూడా పిలిపించుకొని వాస్తవాన్ని తెలుసుకోవడం కోసం. ఇందులో నేనే ఆపుతున్నాను, మీరు అడిగినట్టుగానే ఇందులో ఇచ్చింది. మళ్ళా తెల్లారి 19వ తారీఖు నాడు మా కులానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ జిల్లాకు సంబంధించిన నాయకులు ఫోన్ చేసిండు. ఆయన స్వయంగా ఉండి, సార్ ఎవరేమో ఆపట్లేరు, సర్టిఫికేట్ కావాలన్నారు. నేను స్వయంగా అందులో అడిగినా, నేను కానీ బంధువులు కానీ ఇంకెవరు కానీ ఆపుతున్నాడు లేదని చెప్పిండు. అటువంటి కూడా ఆయన చేసిన వాయిస్ రికార్డు కూడా ఉంది, మీకు వినిపించినా కూడా కావాలని పెడతా. అయితే ఇప్పుడు మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అంటారు? లేదు. ఓకే.